హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనం డేహడోన్కి రీచ్ అయిపోతున్నాం. ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి ఒక మష్యూరి ఉండొచ్చు, ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు, 35 కిలోమీటర్స్. సో మనం డేహడోన్లో సర్వీసింగ్ చేయించుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే తర్వాత మొత్తం లోయలు కొండలు ఉంటాయి కాబట్టి సర్వీసింగ్ చేయించుకోవడం బెటర్. చలో ఇక బయలుదేరదాం. మొత్తానికి మనం డేహడోన్లో సర్వీసింగ్ అంతా అయిపోయింది. మొత్తం బైక్ కావాల్సిన అన్ని సర్వీసింగ్స్ చేసినాము. దగ్గర దగ్గర ఒక 1500 దాకా అయింది. కానీ మన హైదరాబాద్తో పోలిసి ఇక్కడ చాలా తక్కువనే. మొత్తం అయితే చేయించినాం. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేటప్పుడు చేయించినాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేపిస్తున్నాం. ఎందుకంటే మనం మొత్తం కొండలు అవి ఎక్కుతాం కదా, తర్వాత ఎక్కడ పంచర్ షాప్స్ కానీ ఇలాంటివి ఏం ఉండవు నార్మల్గా. సో మెకానిక్ షాపులు ఇంకేం ఉండవు కాబట్టి మనం ముందే సర్వీసింగ్ చేయించుకుంటే ఫుల్ జోస్ మీద వెళ్ళిపోవచ్చు అని చేయించుకున్నాం. జర్నీ మాత్రం మామూలుగా లేదు. మొత్తం కొండలు ఎక్కుతున్నాం. ఇంకా ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్. వెళ్ళే కొద్దీ ఇంకా చాలా హైట్ ఎక్కాల్సి వస్తుంది. ఎట్లుందిరా చరణ్? కానీ చిన్నగా చలి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చెట్ల మధ్యలో కదా, లైట్ చలి పెడుతుంది. చూద్దాం. కానీ ఈ కొండల మధ్య నడుపుతూ ఉంటే కొద్దిగా భయంగానే ఉంది ఎందుకంటే చూడు అటుపక్క ఇంకేం లేదు. పొరపాటున ఏదైనా అయ్యి ఇట్లా వద్దినామంటే కథ కిందికే. ఇంక కింద పడ్డామంటే ఇక కథ ఇంకా రెండో ఆప్షన్ లేదు. ఇక అట్లుంది. దేవుడి దయ వల్ల క్షేమంగా వెళ్ళి వస్తుంది ఇంత చాలు. రోడ్డు మాత్రం సూపర్ అంటే సూపర్. ఇంత కొండల మధ్య కూడా ఇంత మంచి గట్టిరంటే చాలా బెటర్. చాలా చాలా సూపర్. రోడ్స్ ఏమంత ఇబ్బంది లేదు. మీరు రావాలనుకుంటే రావచ్చు. ఇప్పటిదాకా అయితే. తర్వాత ముందు ఎట్లుంటే తెలియదు కానీ ఇప్పటిదాకా అయితే సేఫే, ఈజీగా రావచ్చు. ఏంటంటే స్లోగా వెళ్ళాలి. ఏదో మనం ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టు అట్లా వెళ్ళొద్దు. స్లోగా వెళ్ళిపోవాలి అంతే. 20-30లో వెళ్ళిపోవాలి. చాలా బెటర్. ఇక్కడ ఆపుకొని చూద్దాం అరచరం. హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మాత్రం మీరు వస్తే ఇదేంది డెహ్రాడూన్ నుంచి మసూర్కి వెళ్ళే దారి మాత్రం అస్సలు మిస్ అవుద్ది ఫ్రెండ్స్. అసలు ఈ జస్ట్ ఈ రోడ్డు కోసం అనగానే ట్రావెలింగ్ చేయొచ్చు. మామూలు అడ్వెంచర్ ఉండదు. అసలు కొండలు ఎట్లుంటుందో తెలుసా? అసలు ఒక చీమలు పుట్టలాగానే ఉంటుంది. చీమలు ఎట్లా పెడితే లోపల ఒక్కొక్క దారి ఎట్టు అట్లా చీమల దారి ఎట్లుంటుంది అట్లున్నాయి ఈ దారులు. వామో మామూలుగా లేదు. చాలా నిదానంగా వెళ్ళాలా. ప్లస్ వ్యూ కూడా వ్యూ చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చల్లటి మళ్ళీ ఈ మధ్యలో చల్లగా వాతావరణం అసలు భలే ఉంది. అసలు ప్లేస్ ఆకుపచ్చమైన ఎట్లా ఆకుపచ్చని చెట్లు. ఓకే, మా చరణ్ అంటున్నాడు ఆకుపచ్చని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. వీడు మొత్తం కామిక్స్ అవి చదువుతూ ఉంటాడు కాబట్టి వీటిలో మధ్యలో నుంచి కింగ్ కాంగ్ వచ్చింటే బాగుండు, అనకొండ వచ్చింటే బాగుండు. ఇట్లా కొత్త కొత్త డౌట్లు రేస్ చేస్తున్నాడు. ఎడు చూడు లిటిల్ హెవెన్ కేఫ్ అని ఉంది. ఇట్లా చోట్ల ఉన్నాను ఫ్రెండ్. మీకు డబ్బున్న వాళ్ళు అయితే నాకు అరే పక్కన వాటర్ ఫాల్ ఉంది. సారీ ఫ్రెండ్, నేను బండి నడుపుతున్నా కాబట్టి మన కళ్ళు మాత్రం రోడ్డు మీదే ఉన్నాయి. మా దోస్తుగాడు మాత్రం ఆ వాటర్ ఫాల్ గీటర్ ఫాల్ అన్నీ చూడగలుగుతున్నాడు. అనుకున్న బెనిఫిట్ ఇట్లే ఉంటుంది. ఇక చూడు, ఇక నేను డ్రైవర్ అయిపోయినా వాడు ఓనర్ అయిపోయాను. నాకు అట్లా అయిపోయింది. నేను ఏదైనా చూడాలనుకుని మన నేపథ్యం మొత్తం దిగి మొత్తం ఫోటో తీస్తున్నాడు. వాడికి అన్ని ఆఫర్లు ఉన్నాయి. వాడికి అదృష్టం. అనకుండా మంచిగా చూస్తున్నాడు. నేను మాత్రం చూడు ఆ రోడ్డు పక్కన ఏమన్నా ఉంటే మాత్రమే చూడగలుగుతున్నా. కానీ పక్క రండి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అసలు ఈ రోడ్డు మీరు మిస్ చేసుకున్నారంటే చాలా మిస్ అయినట్టునే.
నాకు ఢిల్లీ నుంచి మేము కరెక్ట్ రూట్కే వచ్చామనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఏమంటున్నారు ఇంటియాజిజం అంటారా ఏంటి, అసలు హిమాలయాలకు రీచ్ అయ్యే కొద్దీ మా యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. అసలు అంటే మేము చూసిన దానికి ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ అట్లా మా ఎంజాయ్మెంట్ తగ్గట్టే ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఎప్పుడు అలా కోరుకోకు చరణ్. ఉండిపోవాలంటే నువ్వు అనుకునే ఉండిపోయి కాదు, పర్మనెంట్ రెసిడెన్స్ ఉండలేవు రా చరణ్. దిస్ ఇస్ నాట్ ఈజీ లైఫ్ రా. కొన్ని రోజులకు ఓకే, 1 month 2 months అలా స్టే చేసి ఎంజాయ్ చేసి వెళ్దామంటే దట్స్ గుడ్. బోర్ కొట్ట ఒక్కొక్కరికి లాగా ఉంటుంది. అంటే నీకు బోర్ కొట్టకపోవచ్చేమో కానీ నాకు తెలిసి ఇదే లైఫ్ అలాగే కంటిన్యూ చేసి పక్కన నాకు బోర్ కొడుతుంది. మనం ఒక 12 రూపాయలు కట్టినాము. గ్రీన్ ట్యాక్స్ మసూరి ఎంట్రీ అంట. ఇట్లా కూడా దిగుతారని నాకు తెలియదు. సరే ఇట్లా కూడా తీసుకుంటారని నాకు తెలియదు. సరే ఏంటండి దూపి వద్దులే, నాకు అంత రాదు. హిందీ రావాలని ఫస్ట్ టైం అంత మాట్లాడడానికే కాదు, చదవడానికి కూడా రావాలి ఇక్కడ. అది ఇంగ్లీష్లో కొన్ని పదాలు కాడ కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో పెడితే ఏమైనా మేమేం పాపం చేసినాం. సరేలేదు, ఏదో వాళ్ళ ఇష్టం. అదే గ్రీనరీ కోసం అన్నారు చూడు, ఓకే ఇవ్వచ్చు. ఇది ఆల్రెడీ వీళ్ళు ఏం పెంచాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ ఉన్నాయి. అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానిక ఏమన్నా ల్యాండ్ స్లైడ్స్ ఏమన్నా అయితే వీళ్ళే క్లీన్ చేస్తారంటవా? వీళ్ళు క్లీన్ చేయలేరు మావా. ఇది ఇంకొంచెం గాలి కొట్టిందంటే ఆడ ఉన్న కవర్ ఉండదు, ఏముండదు. ఏంటంటే ఇంకా సరేలే, ఇంకా ఏదో ఆదాయం కోసం సరేలే ఇచ్చిన 12 రూపాయలే కదా, లెక్క వేయద్దు. కానీ ఇంకా ఎక్కువ అడిగితే నన్ను బాధపడేటుంది మామ. ఇప్పుడు మన పరిస్థితిని బట్టి 12 రూపాయలు అడిగిన కూడా అక్కడ మెచ్చుకునొచ్చు. ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ టోల్ గేట్ మామ. ఇది గ్రీనరీని ప్రొటెక్ట్ చేయడానికో మరి ఇంకా వాళ్ళు అట్లాగే చెప్పారు మరి ఇండైరెక్ట్గా. సో మనం 12 రూపాయలు ఇచ్చినాం. ఇక్కడ వర్షం పడితే సెట్లో అబ్బో వాటర్ ఫాల్. ఒరే నేను అక్కడ తిరిగి చూడలేను రా చరణ్, బండి ఆపాల్సిందే నేను ఎప్పుడైనా చూడాలనుకుంటే. వాటర్ ఫాల్ మధ్యలో రోడ్ల పక్కన చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. అమ్మ లాంగ్ డ్రైవ్ చేసేటోళ్ళు అసలు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారా యూట్యూబర్స్. సరే చరణ్ సూపర్. పంజాబ్ బండి ఎక్కడ, పంజాబు ఎక్కడ లేదు. అరే నువ్వు చూడరా చరణ్, నీకు అన్నీ మళ్ళీ ఇంకా అట్లాంటి చెట్లు నేను మిస్ అవుతాను. ఇంక ఇట్లాంటివి చాలా మిస్ అవుతాయి నా లైఫ్లో. ఇట్లాంటివి చూడాలని లేదు. ఇప్పుడు అసలు చెట్లు చూడరు అసలు. నాకు తెలిసి కింగ్ కాంగ్ అట్లాంటి మూవీలు అన్నీ ఇక్కడనే తీసుండొచ్చుదా ఆ చెట్ల మధ్యలో. జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్, గిటార్ అన్నీ గిటార్ అడవిలో మధ్యలో తీసిండొచ్చు అనుకుంటున్నాను. పోతాం మధ్య కూడా సారీ ఇందులో బూత్లే వస్తున్నాయి అన్నీ. అదే ఆ రోడ్ కూడా ఎట్లుంది అంత పాములు 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 పాములు. చూడు పక్కన చూడండి ఎన్ని 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 వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్. అంత దాంట్లోకి వెళ్ళి వస్తున్నాయి ఏకంగా. అంటే ఇటు వంగి చూసాను అనుకో, నాకు అంత కరెక్ట్ పర్ఫెక్ట్ డ్రైవర్ కాదు కాబట్టి ఇక నేను ఏదంటో దాంట్లో కింద వాడేస్తాను. ఈ నుంచి పడినామంటే ఇంకా కథ, ఇంకా నీకు రెండో పాట దొరకదు బాడీలో. ఒకవేళ బాడీ కూడా దొరికేటట్టు కష్టమే రోయ్.
నీ ఇష్టం అనేది. వాడు అదృష్టవంతుడు ఫ్రెండ్స్. నాలాంటి డ్రైవర్ దొరకడం వాడు అదృష్టం. వాడు దొరికేది అదృష్టం. నాకేం నేను దీంట్లో రైడ్ చేయడం నాకు ఈ అదృష్టం. ఇది తప్ప వేరే తెలియదు. ఇలాంటి మలుపుల మధ్య రోడ్డు నడుస్తున్నందుకు బండి నడుస్తున్నందుకు